మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు. సుల్తానాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదం. మంత్రి టీజీ భరత్ పుట్టినరోజున సి క్యాంప్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం. హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ప్రధాని నరేంద్ర మోడీకి పూలమాలలు వేసి ఘన సత్కారం చేసిన ఎన్డీఏ ఎంపీలు. చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ఆయా సమస్యాత్మక గ్రామాలలో జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 6 గ్రామాల్లో రాత్రి బస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా గొడవలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాలకు జోలికెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సోమవారం వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం తిరుమలలో భారీ వర్షం కురిసింది. దాంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు వర్షంలో తడుస్తూ నానా ఇబ్బందులు పడ్డారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరోవైపు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. పలు చోట్ల భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇవాళ రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముందుకు రమ్మయ్య, ముందు ఖాళీ ఉంది ఆ బండి. నేనే వర్షం తడిచిపోతా ఉంటే సుపరిపాలనలో తొలి అడుగు అంటూ చూసుకుంటూ వెళ్తూ ప్రజల మన్ననలను పొందుతూ మరోవైపు నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసుకుంటూ టీడీపీ కార్యకర్తలకు జోష్ నింపుతున్నారు. అయితే జిల్లాలలో ఏ నియోజకవర్గంలో జరగని పదవుల భర్తీ, పాణ్యం నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసుకుంటూ దూసుకుపోతున్నారు శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి.
చెండూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కలెక్టర్ ఇలా త్రిపాఠి గారితో కలిసి భవిత కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాలారెడ్డి మానసిక శారీరక ఎదుగుదల లేని విద్యార్థులు బాగోగులు వాళ్ళ చదువులపై ఆరా వాళ్ళకి చాక్లెట్లు పంపిణీ చేసి విద్యార్థులతో ఇంటరాక్షన్ అయిన రాజన్న ఓకే మాట్లాడుతావా ఫౌండేషన్ ద్వారా ఐఎమ్ వెరీ సీరియస్లీ పంచుకున్నాను మనం ఏం చేస్తాం కార్పొరేట్ స్కూల్ before photo set better number sir pakka sir before మేడం పక్క జరగండి సీన్ ముందుకు చెప్పు నాయక్జీ ఇంకేమైంది పేరు first class కొంచెం జరగానా జర కొంచెం డిపార్ట్మెంట్ ప్రతి మండలంలో for differently able children with special needs and ఎగ్జాంపుల్ మేడం మీ 16 ఎంతమంది 20 మంది 70 పిల్లలు వచ్చేసి 655 అక్కడ మంచిగా ఉందా ఇవి రెండా ఉందా మూడో ఎగ్జామ్ చదువుకుంటుందా గ్రోత్ లేదు మాట్లాడుతుందా ఇది మాటలు వస్తాయా చెప్పు నాన్న నీ పేరు చెప్పు చెప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారని 35,000 కోట్ల బకాయిలు డిఏపిఆర్సి వంటి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఏపీజీఏఈఏ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు ఆధ్వర్యంలో ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. దొంగ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు మాట్లాడారు.
చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు APUWJ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన అనంతరం జేసీ విద్యాధరకి వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, APUWJ, చిత్తూరు ప్రెస్ క్లబ్ నాయకత్వం, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, APUWJ, జర్నలిస్టుల సమస్యలను, జర్నలిస్టుల సమస్యలను, జర్నలిస్టుల సమస్యలను చిత్తూరు ప్రెస్ క్లబ్, చిత్తూరు ప్రెస్ క్లబ్, చిత్తూరు ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ లో, జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ లో, జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టుల సమస్యలు, APUWJ, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, APUWJ, జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టుల సమస్యలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ డేకి పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్ట్ డేని పాటించడం జరిగింది. జిల్లాలో కూడా జేసీ గారిని కలిసి చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు APUWJ సంయుక్త ఆధ్వర్యంలో జేసీ గారికి వినతి పత్రము అందించాము. జర్నలిస్టులు సుదీర్ఘంగా అక్రిడేషన్లు రెన్యువల్ కాకుండా ఇబ్బందులు పడుతున్నారు. అక్రిడేషన్లు కొత్తవి మంజూరు చేయకపోవడం వల్ల ఈ హెల్త్ స్కీమ్లో కొత్తగా ఉన్న జర్నలిస్టులు ఆ పరిధిలోకి రాకపోవడం, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దీనిపైన జేసీ గారికి వివరించాము. అలాగే జర్నలిస్టులపైన జరుగుతున్న దాడులను నివారించడానికి కమిటీ ఏర్పాటు చేయాలని, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, పెన్షన్ స్కీమ్ కూడా ఆలోచించాలని జేసీ గారికి విన్నవించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా APUWJ ఆధ్వర్యంలో అక్కడికక్కడ నిరసనలు తెలియజేసి స్థానికంగా ఉన్న అధికారులకు యూనియన్ తరఫున వినతి పత్రాలు అందజేయడం జరిగింది. జర్నలిస్టుల సమస్యలను గుర్తించడంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. అక్రిడేషన్లు వెంటనే కొత్తవి మంజూరు చేయాలి. దీన్ని రెన్యువల్ చేయడం వల్ల చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలని కోరుతున్నాము. అలాగే కలెక్టర్ గారు కూడా స్పందించి వీలైనంత త్వరగా జిల్లాలో జర్నలిస్టులపైన దాడుల నివారణ కమిటీ ఏర్పాటు చేసి దీనిపైన క్షేత్రస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందనేసి APUWJ మరియు చిత్తూరు ప్రెస్ క్లబ్ తరఫున మేము తెలియజేస్తాము. కొన్ని చిత్తూరులో కార్పొరేట్ హాస్పిటల్లో లేవు మేడం. మనకి ట్రీట్మెంట్ చేయడం లేదు. ఏదైనా కావాలంటే తిరుపతి కలెక్టర్ గారితో మాట్లాడే జర్నలిస్టులపైన దాడుల నివారణ గురించి మాట్లాడుతున్నాను. అలాగే మామూలుగా అక్రిడేషన్ కమిటీ అనేది వస్తుంది మామూలుగా. దాంట్లో జర్నలిస్ట్ యూనియన్స్ అలాగే గతంలో అట్లా లేకుండా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మా ప్రెస్ క్లబ్ తరఫు నుంచి కావచ్చు, యూనియన్ సంఘం నుంచి మేము ప్రాతినిధ్యం వస్తున్నాము. ఇలా చిత్తూరులో అయితే ప్రెస్ క్లబ్ అనేది సుపీరియర్గా ఉంటుందండి. యూనియన్లన్నీ దాంట్లో ఇవ్వండి. ప్రెస్ క్లబ్ డిస్కషన్ స్టార్ట్ అయిందంటే కొంచెం బాగుంటుంది. ప్రొటెక్షన్ ఉంటుంది. అసెంబ్లీలో 650 పేజీల కాళేశ్వరం కమిషన్పై చర్చ పెట్టండి, చీల్చి చెల్లాడుతాం. శాసనసభ వేదికగా నిజాలు ప్రజలకు తెలిసేలా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు అన్నారు. అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నేడు న్యూఢిల్లీలో కేంద్ర రవాణా మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని కలిసి తెలంగాణలోని ప్రధాన రహదారి ప్రాజెక్టులపై మాట్లాడారు. తరాలు మారినా మాదిగల తలరాత మారడం లేదు. కుల వివక్ష అంటరానితనం ఉండకూడదని ప్రభుత్వాలు గొంతు ఎత్తి మొత్తుకుంటున్న అగ్రవర్ణాలలో ఇతర కులాలలో మార్పు రాకపోవడం బాధాకరమని బీతాండ్రపాడు మాజీ ఎంపీటీసీ మాదన్న, ఎంఆర్పీఎస్ బీఎస్సీ నాయకులు పేరుపోగు పెద్ద లక్ష్మణ, వనుములయ్య అన్నారు. ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని బీతాండ్రపాడు గ్రామ శ్మశాన వాటిక విషయంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని చూడాలని కోరారు. ఎవరిని గుర్తావా ఒక్క నిమిషం ఇది కూడా ఇంపార్టెంట్ అన్నా అదిగా మజ్జిగ అక్కడ వీడియో ఇస్తాను. బిడ్డ మీద మంగళగిరి కాలంలో బీసీలకి, ఎస్సీలకి, ముస్లిమ్స్కి అందరికి మైనార్టీలకు ఇచ్చినారు. ఆ బీసీ శ్మశానంలో ఎస్సీలను కూర్చోకూడదని చెప్పేసి బీసీ అగ్రవర్ణ కులాలు ఒక 30 మంది దాకా ఆ గేట్ పెట్టి తాళం వేసుకొని అక్కడ కూర్చొనియకుండా ఏర్పాటు చేస్తున్నారు. గవర్నమెంట్ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కనుక కలెక్టర్ గారు స్పందించి ఆ శ్మశానంలో మాదిగలని కూర్చోడానికి ఏర్పాటు చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. మరి ఎస్సీలకు కూడా మరి మా వాట మాకు ఇవ్వండి, ఒకవైపున కానీ మరి ఏర్పాటు చేసుకొని ఎవరైనా సాంప్రదాయబద్ధంగా వాళ్ళు కూర్చుకున్నటకు, దహనకాండాలు చేసుకున్నటకు మరి 2 ఎకరాలు ఎక్కువ ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లో కనీసం ఎస్సీలకు మరి సగం వాటా ఇవ్వాలని చెప్పేసి ఎకరా కేటాయించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే దళితుల్లో మరి ఎక్కువ శాతం ఇక్కడ ఎస్సీలు ఉండరు కాబట్టి మరి ఎక్కువ శ్మశాన వాటికి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా చర్య తీసుకొని మరి అక్కడ గేట్లు, కాంపౌండ్లు వేసుకొని వారి వరకే చక్కబెట్టుకుంటే మరి ఇతరులు రానియకుండా వివక్షతని మరి చూపినట్లయితుంది. మరి దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి
మరి గురి అవుతారు వాళ్ళు. అట్లా నిరాకరించినట్లయితే మరి దాన్ని కూడా గుర్తుపెట్టుకొని మరి వాళ్ళు ఇప్పటికైనా అలాంటి భావాల్ని మానుకొని వెంటనే మరి వారి యొక్క పరిష్కార వేదికగా ఏర్పాటు చేసుకొని గ్రామంలో మరి వెంటనే ఒకవైపుకి ఎస్సీలకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి గ్రామస్తులకు, మీడియా వాళ్లకు, మరి బీతాండ్రపాడు గ్రామ ప్రజలకు అందరు కూడా మరొకసారి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే సామరస్యంగా శ్మశాన వాటికను మరి పెంచుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతూ అవకాశం పేరపోగు లక్ష్మణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని 23వ వార్డు ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ కోరారు. కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్ నందు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఆటో డ్రైవర్లకు, పాదాచారులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ గున్న మార్కు కుటుంబ సభ్యులు, టీడీపీ యువ నాయకులు అజయ్ కుమార్ చేపట్టారు. బాబు తమ్ముడు టీజీ భరత్ గారు, గౌరవనీయులు మినిస్టర్ టీజీ భరత్ గారు 23 శ్రీరామ్ నగర్ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ అంతా పేదలు, ఆటో వాళ్ళు, కార్మికులు ఉంటారు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశమే. కానీ మాకు భరత్ గారు కూడా చెప్పారు, మీకుంటే సార్ సర్వ్ చేయండి అని చెప్పారు మాకు. కాబట్టి మేము ఇలాంటి మా భరతన్న గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు అజయ్ కుమార్, నేను 23వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ, మార్పులు, చేర్పులకు పూర్తి బాధ్యతలు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ఏనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కేబినెట్ భేటీ అనంతరం సీఎంతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, O&M లో లోపాలున్నాయి అని, అది 1 November కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెస్ కమ్యూనికేటెడ్ ద రీజన్స్ ఫర్ ద సింకింగ్ ఆఫ్ ద పైర్స్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫర్ ది నేషనల్ మీడియా ఐ వాంట్ టు హైలైట్ టు యూ that this barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the Chief Minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. ఆ తర్వాత 30th November నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది. 3 December కి కౌంటింగ్ అయింది. మరి మేము గెలిచాం. 7 December 2023కి మా ప్రభుత్వం ఏర్పడ్డది. కుమ్రంభీం జిల్లా రెబ్బన మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 3 10వ తరగతి విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడుతూ విలవిలలాడిన విద్యార్థులను వెంటనే రెబ్బన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం విద్యార్థులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్స్ ఆక్సిమీటర్ తీసుకున్నావా ఈ పేషెంట్ దగ్గర నుండి? మాకు ఫోన్ చేసి 2 hours కాదు, మాకు ఫోన్ చేసి టైం చూసుకోండి. ఏమైందిరా పాప? ఎంతమంది?
దేనికోసం ఏమైంది? అందరు బుక్ చేస్తారు యాక్చువల్గా. ఏదైనా డాక్టర్ లేరు కదా? బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. బ్రీతింగ్ ప్రాబ్లం బంద్ చేయాలా? ఇక్కడ పెట్టుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.